పట్టభద్రులకు కాదు, ఫస్ట్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. అయాన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అన్వర్ గారు ఒక ఛాలెంజ్, మళ్ళా నాతో డిబేట్కి వస్తావా అనేటువంటి ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. నేను అది ఛాలెంజ్గా స్వీకరించలేదు. బాధ్యత గల మనిషి ఏదో తెలుసుకోవాలనుకుంటున్న ఉద్దేశంతో నేను వస్తున్నా అని చెప్పిన. మీరు నాకు ఛాలెంజ్ విసిరినట్టు, లేకపోతే నేనేదో ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పుకుంటున్నా అనేటువంటి పరిస్థితి కాదు. ఎంతో కొంత నిన్ను నమ్ముకున్న ప్రజలకు, అవును, పర్టికులర్గా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజలకు ఏదో చెప్పాలని తాపత్రయపడ్డా. అవును, నువ్వు క్వశ్చన్ చేసినందుకే కదా నేను వచ్చి కూర్చున్నా. అవును, ఎగ్జాక్ట్. కాబట్టి అన్వర్ గారు అడిగినటువంటి క్వశ్చన్లు కానీ, లేకపోతే ఇంకేమన్నా కానీ, ప్రతి విషయానికి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ తీన్మార్ మల్లన్న 100% ఉంది. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు చెప్పడు, ఈ నెల 27 తారీఖు వరకు ఈ రాష్ట్రంలో ఎవరినైతే పర్టికులర్గా తీన్మార్ మల్లన్న ఇలాంటోడు అలాంటోడు అంటారు కదా, ఈ నెల 27 తారీఖు వరకు ఛాన్స్ ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఎన్నికుంది. ఈలోపు ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చి తీన్మార్ మల్లన్న ఇదని చూపెట్టి నేను వాపస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా.